మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హాజరై వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో సరస్వతి శిశు మందిరాలు తమదైన ముద్రను వేస్తున్నాయని, మిగతా అన్ని పాఠశాలలకు విభిన్నమైన ప్రణాళికతో విద్యాబోధన సాగిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏ స్థాయిలో ఏ సంస్థలో పనిచేస్తున్నా జాతి ఐక్యత జాగృతి ప్రధాన లక్ష్యాలుగా తమ నడవడికను కొనసాగిస్తారని తెలిపారు. వీరు 1980వ సంవత్సరం నుంచి పెరిగినప్పటి నుంచి కూడా పార్టీలో చాలా చురుగ్గా పరిషత్ ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆహ్వానిస్తున్నారు. ఆ తర్వాత కార్యక్రమం పూజా కార్యక్రమం భావిస్తూ వేదికను అలంకరించిన శ్రీ చామర్తి ఉమామహేశ్వరరావు గారు సిఐఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రికి కార్యదర్శిగా కూడా పనిచేశారు. చాలా వారు దక్షిణ మధ్య క్షేత్ర విద్యాభారతి విజ్ఞాన కేంద్రం
పోటీలలో వీళ్ళు 2వ స్థానాన్ని పొందడం జరిగింది. ప్రిన్సిపల్ గారి ప్రోత్సాహం మరియు ఆచార్య చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకున్నాము. పోటీలలో 2వ స్థానంలో రావడం అనేది కేవలం 2 సంవత్సరాల వయసున్న పట్ల మరియు ఇతర కార్యక్రమాలలో కూడా శుభాశిస్సులు. గేమ్స్ పీరియడ్ ఒకటి ఉంటుంది, తప్పకుండా గేమ్స్ ఆడాల్సిందే. యోగా ఆ విధంగా పిల్లలకు మానసికంగా శారీరక దీని వెనుక ప్రిన్సిపల్ సంబంధిత మన రాష్ట్రంలో జరిగిన పోటీలలో మొట్టమొదటి స్థానంలో ఇప్పుడే సభా ప్రాంగణంలోనికి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు నాదర్గుల్లో ఈరోజు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన ప్రాంతంలో జాతీయ భావజాలంతో కూడినటువంటి ఇలాంటి విద్యా సంస్థ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడం, దానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ స్కూలు అన్ని రకాలుగా ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని కూడా చాలా ప్రత్యేకత ఉన్నటువంటి ఒక విద్యా సంస్థగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఈ సంస్థ సంబంధించినటువంటి మరి తరగతి గదులు ఇప్పటికే ప్రారంభమైన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు హాస్టల్ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరింతగా దీన్ని అభివృద్ధి చేయడం కోసము ఇక్కడ ఉండేటువంటి కమిటీ పెద్దలు చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు. తెలంగాణ ఫుట్బాల్ బీజేపీ ఫుట్బాల్ దీనికి సార్